ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యత్వాలు స్టార్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సమావేశాలు ఉన్నందున ఆయన మా అందరితోటి 4 మండలాల అధ్యక్షులతోటి కాన్ఫరెన్స్ కాల్లో సభ్యత్వాలు మన నియోజకవర్గంలో టాప్లో ఉండాలని అందరితోటి మాట్లాడడం జరిగింది. ఆయన అందుబాటులో లేని కారణంగా ఈరోజు సతీష్ గారు ద్వారా మేము సభ్యత్వాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్రియాశీలక సభ్యత్వాలు గతంలో కంటే రెట్టింపు చేయడానికి ఇక్కడ యువత అంతా ఉత్సాహంగా ఉన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే టాప్లో చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యలమంచిలి నియోజకవర్గంలో మా పార్టీ ప్రధాన కార్యాలయంలో సతీష్ గారి చేతుల మీదుగా 4 మండలాలు నాయకులతో సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి కొత్తగా పోయిన గతం కంటే కాకుండా భిన్నంగా ఇది ఏంటంటే ఇప్పుడు దీనిలో 3 రకాల సభ్యత్వం 3 రకాలు. ఉద్యమం అంటే పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అలాగే సాధక్ అంటే సభ్యత్వాలు చేయించి గ్రామంలో నాయకత్వం చేసే వాళ్ళని సాధక్ అని, అలాగే ప్రదాత పార్టీకి విరాళాలు అలాగే సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి 3 రకాలుగా ఈసారి విడదీయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా చాలా మంచి ఉద్యమంతో లాస్ట్ ఇయర్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువ సభ్యత్వాలు అయ్యేలాగా అందరం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆదేశాలు ప్రకటించారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో సుందరపు వెంకట సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ మీద ఆకర్షితులైన వాళ్ళు కానీ, కూటమి ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి కానీ సాధారణ జనాలు కూడా ఈసారి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ కూడా సభ్యత్వ నమోదులోకి తీసుకురావడం జరుగుతుంది. గత టైం కన్నా కూడా ఈసారి ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా కూడా ఈ సభ్యత్వ నమోదుతో పాల్గొంటూ కూడా రేపు పరిపాలనలో కూడా సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలాగా కూడా ఈ జన సైనికులు అందరూ కూడా జన సైనికులు అంటే ఇప్పుడు